హాయ్ బాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేము ఈరోజు మున్నార్ వెళ్తున్నాం అనమాట. మేము మా 10th క్లాస్ ఫ్రెండ్స్ వెళ్తున్నాం. నేను, వర్మ, ఈజ్ అవర్ ఫ్రెండ్ వర్మ. సో నేను మనోడు బబ్లు వెళ్తున్నాం. జీటీ బబ్లు తెలుసు కదా, సౌండ్ చేసి ఎట్లా వస్తుందో క్రేజీ. సో స్టార్ట్ అవుతున్నాం. జై శ్రీరామ్. సో మీకు మిగతా అంతా దారిలో అప్డేట్ ఇస్తాం. జై శ్రీరామ్. సో మేము ఎప్పటికెళ్ళి తెలుసా, మేము ఒక 2 years 3 yearsకి వెళ్ళి అనుకుంటున్నాం రైడ్ పోదామని కలిసి. ఇప్పుడు పోతున్నాం అనమాట. ఇప్పుడు కుదిరింది మాకు మొత్తానికి. అందుకు సో బాయ్స్ ఇప్పుడే బల్కంపేట గుడి దగ్గరకు వచ్చినాం. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్టార్ట్ అయిపోతాం అనమాట. అందుకు వచ్చినాం అనమాట రైడ్కి. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు నేను, వర్మ. సో బాయ్స్ ఇప్పుడే బల్కంపేట టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాం. మీ ముగ్గురం. మాతో మధ్యలో నిశాంత్ బ్రో జాయిన్ అవుతాడు, తెలుసు కదా నిశాంత్ బ్రో, మన డ్యూక్ బ్రో 200. లెఫ్టే. సో బాయ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడే ఓఆర్ఆర్ ఎక్కినాం. ఓఆర్ఆర్కి వెళ్ళి సో సైడ్కి ఆగినాం. ఇక్కడికి వెళ్ళి నేను, బబ్లు, మనోడు. చీకటి కూడా అయిపోయింది ట్రాఫిక్లో వచ్చేసరికి. వస్తుండు. సో మేము ముగ్గురం స్టార్ట్ అవుతున్నాం. మాకు దారిలో మా ఫ్రెండ్ వచ్చి కలుస్తాడు అనమాట. మేము ఈరోజు ఫస్ట్ స్టాప్ వచ్చి అనంతపూర్ అనమాట. అసలు మేము మధ్యాహ్నం 1 o'clock స్టార్ట్ అవ్వాల్సింది. తెలుసు లాస్ట్ బెంచర్స్ రైడ్ స్టార్ట్ చేస్తే ఇట్లనే ఉంటుంది. సో బాయ్స్ మొత్తానికి ఓఆర్ఆర్ ఎక్కేసినాం, హైవే ఎక్కేసినాం. హైవే ఎక్కేసినాం మొత్తానికి. సో ఇక మన జీటీ బాయ్ కూడా ఇన్నే ఉన్నాడు. మేము ఎప్పుడు తెలుసా 3-4 yearsకి వెళ్ళి అనుకుంటున్నాం మేము ముగ్గురం కలిసి రైడ్ పోదామని. అది ఇప్పుడు సెట్ అయింది మాకు. అదే స్టోరీ. ఫస్ట్ టోల్ గేట్ దగ్గరకు వచ్చినాము. ఇప్పుడే ఫస్ట్ టోల్ గేట్ దాటుతున్నాం అనమాట. టైం వచ్చేసి 7-8 అవుతూ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడ అవుతాం, అన్నాడు వస్తాడు. సో బాయ్స్ ఇదిగోండి, ఇదే జెర్చర్ల టోల్ గేట్ అనమాట. స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడికి వెళ్ళి 300 kilometers చూపిస్తుంది. స్టార్ట్ అవుదాం. రెడీ? వాడు తీసుకున్నట్లా ఆపరే అని నిజం అనుకుంటాడు. 5,000 పెట్టిండ్రా.
ఆప్షన్ ఇంకోండి బాయ్స్ మన 650 కనిపిస్తలే అనుకుంటా మనోడు దానికి 650 అని చెప్పి 650 కొనుక్కోండి అనమాట. మేము ఎప్పుడు 1 o'clock స్టార్ట్ అవ్వాల్సింది సాయంత్రం 6కి స్టార్ట్ అయినాం. ఇంకా 6కి వెళ్ళి ఇప్పుడు మాకు టైం ఎంత చూపిస్తుంది అంటే ఎక్స్పెక్టెడ్ టైం 12 చూపిస్తుంది. కానీ మేము మ్యాక్స్ 12 లోపలనే కొట్టేసేయాలి, అది మా టార్గెట్. ఇట్లా అని చెప్పి సో మీకు ముందర చూపిస్తే ఆ బ్లాగ్. రాత్రి ఏమి మొత్తం ట్రాఫికే ఉంది అసలు. రోడ్ అయితే ఇంత ట్రాఫిక్ ఉంటే జర్నీ లేట్ అవుతుంది. సో చూసుకుంటూ పోవాలన్నమాట, అంతేగా ఏం లేదు. బాయ్స్ ట్రాఫిక్ చూడండి ఎట్లుందో, డేంజర్ ఉంది. ఒక 3-4 kilometers వెళ్ళి అట్లనే ఉంది, ఫుల్ ట్రాఫిక్. అందరూ ఏదో యాక్సిడెంట్ అయింది అనుకుంటా నాకు తెలిసినంత వరకు, అందుకే ఇంత ట్రాఫిక్ ఉంది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందా అంటే బాయ్స్. మాకు ఈ సైడ్ చిన్న పొక్క దొరుకుతుంది కాబట్టి సెట్ అయిపోయింది, లేకపోతే షార్ట్ అయిపోతుండే. ఏ మధ్యలో ఏదో యాక్సిడెంట్ అయినట్టు చూపెట్టింది ఇందాక మ్యాప్లో. సో అదే అనమాట ఈ స్టోరీ. వాయిస్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడికి వెళ్ళి మన వర్మ ఇప్పుడే వెళ్ళిపోయాను, జల్దీ పొమ్మన్నాం. మేము ఎట్లైనా ఓవర్టేక్ చేస్తాం కదా అని చెప్పి అట్లా అని. సో స్టార్ట్ అవుతున్నాం ఇక్కడికి వెళ్ళి. ఇంకొక 150 చూపిస్తుంది అంతే, కొట్టేస్తాం. 12 చూపిస్తుంది ఎక్స్పెక్టెడ్ టైం అయితే, చూద్దాం. అనంతపూర్ దగ్గరనే, ఆడ నుంచి మున్నార్. ఇంకా ఇద్దరు వైరు ముందర ఉన్నారు. థ్యాంక్ బ్రో. అరే నీకే రే. బ్రో థ్యాంక్స్, బాయ్ బాయ్ బాయ్. అందరికీ డ్రీమ్ బైక్ ఉంటుంది, మనదేమంత పెద్ద బైక్ ఏం కాదు. సో బాయ్స్ ఇప్పుడే కర్నూలు దగ్గర టోల్ గేట్కి వచ్చేసినాం. ఇది మా థర్డ్ టోల్ గేట్ అనమాట. ఇది మా థర్డ్ టోల్ గేట్. కర్నూలు దగ్గర ఉన్నాం. కర్నూలు ఎడికల్ 15 kilometers ఉంది అంతే నాకు తెలిసిన. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్ కూడా ఇదే మొత్తం. సో బాయ్స్ జస్ట్ నౌ వి అరైవ్డ్. ఇదే మన ఇల్లు, అదే హైవే, బెంగళూరు హైవే. సో ఇప్పుడు పైకి పోయి వస్తాం, ఫ్రెష్ అప్ అవుతాం. వన్ అయింది బ్రో. బాయ్ రా, బాయ్, కలుద్దాం. సో బాయ్ ఇప్పుడే అనంతపూర్కి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాం. శ్రీరామ్. బాయ్ చింటూ, చందు. జై శ్రీరామ్.
వాయిస్ ఇప్పుడే స్టార్ట్ అయినాము అనంతపూర్కి వెళ్ళి. ఈరోజు నాకు తెలిసి మున్నార్ కొట్టాం. ఈరోజు కూడా మధ్యలో ఏదైనా స్టే చేసి రేపు పొద్దున్న కొట్టాలి మున్నారు. ఎందుకంటే 14 hours చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 10 అవుతుంది అనుకుంటా. 10కి స్టార్ట్ అయినాం మేము కరెక్ట్. సో ఇక అంతే అవుతుంది. మేము దిండిగల్ పోతాం ఫస్ట్. ఆడికి వెళ్ళి మున్నారు 100 అది రేపు పొద్దున్న కొట్టేస్తాం. ఈరోజు మా టార్గెట్ దిండిగల్. మన వర్మకి ముందర పంపించేసినాం అనమాట. మనల్ని థండర్బర్డ్ కదా మెల్లిగా వస్తుందని చెప్పి మనోడు వెళ్తా అన్నాడు. మాకన్నా ఒక 1/2 hour ముందు పోయింది అంతే. 1/2 hour కూడా 10-20 minutes. పబ్లో నేను నిశాంత్ బ్రో, మన నిశాంత్ బ్రో నేను పబ్లో స్టార్ట్ అయినాం ఇప్పుడే. కానీ మున్నార్ క్రేజీ ఉంటుంది బాయ్స్. ఇంకో మన బాయ్ వచ్చిండు షైన్ బై రఫ్తార్ కొడుతుండు. దాంట్లో అప్పుడే ఫ్యూయల్ మోడ్ చూపిస్తుంది. అయ్యా నేను జస్ట్ 350 kilometers వచ్చిన 2 full tanks అయిపోయింది ఆ వన్లో. ఇదేందేమో 2 full tank వేయించిన వాయిస్ అయిపోయింది. అందరేనా పెట్రోల్ కొట్టిద్దాం దాంట్లో అయిపోయింది. కనిపించింది హైదరాబాద్కి వెళ్ళి. ఇది గోయింగ్ విత్ కపుల్ అనమాట. పెట్టాలి సో బాయ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళి ఫుల్ ట్యాంకులు చేయించినాం 2. మన వాళ్ళు 2 వైర్ ముందర. సో ఇప్పుడే ఫుల్ ట్యాంకులు చేపి స్టార్ట్ అవుతున్నాం. ఇంకోండి ఇదే మా లగేజ్ ఎట్లా ప్యాక్ చేసినాం చూడండి. ఇట్లా తెలుసు ఎట్లైనా మనకు ఎక్స్పీరియన్స్, లదాఖ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా. మనం దొంగిపోయింది ఒక సైడ్కి. సో స్టార్ట్ అవుతున్నాం ఇక్కడికి వెళ్ళి. మ్యాక్స్ కొట్టేస్తాం. దా భయ్యా సన్నీ యాదవ్. శ్రీరామ్స్తో స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడికి వెళ్ళి ఎంత దూరం అంటే అంతే చెప్పినా ఇక. మీకు మున్నార్కు పోయినా క్రేజీ బ్లాగ్ చూపిస్తా బాయ్స్. ఇదంతా హైవేలో ఏముండదు. అందుకే నేను ఎక్కువ బ్లాగ్ చేస్తే హైవేలో అక్కడక్కడే వేస్తున్నాను. రాత్రి వర్షం కూడా పడ్డది. గోపురం తడిచిపోయింది. ఏదో పని చేస్తుంది రేపు పొద్దుగాలకి. అంతేగా. సో బాయ్స్ ఇప్పుడే బెంగళూరుకి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాం. బెంగళూరు వచ్చేసినాం. ఇటు పోతే బెంగళూరు సిటీ మేము లెఫ్ట్ కొట్టాలి. సేలం రోడ్ మన బాయ్స్ మన బైక్. ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ కొట్టాలి. ఇప్పుడు లెఫ్ట్ కొట్టి వెళ్ళిపోతాం. సో బాయ్స్ ఇప్పుడే హైవే ఎక్కినాం అనమాట. సేలం హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే మళ్ళీ స్టార్ట్. మన వర్మ బ్రో వస్తుండు ఇండియా. స్టార్ట్ అవుతున్నాం. ఇడికెళ్ళి స్టార్ట్ అవుతాం. ఇక ఈ దారిలోకి వెళ్ళినా కాబట్టి. సో బాయ్స్ ఇడికెళ్ళి వెళ్ళాం 30 kilometers వచ్చేసినాం. సో స్టార్ట్ అవుతున్నాం. నిశాంత్లో స్టార్ట్ అవ్వమన్నాం. వర్మార్ కూడా స్టార్ట్ అయిపోయినాం. నిద్రం స్టార్ట్ అవుతున్నాం. నేనే చిన్న ఛాయ్ దానికి ఆగినాం. వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు ఇడికెళ్ళి 230 kilometers చూపిస్తాం. ఎక్స్పెక్టెడ్ టైం 9. మున్నార్ కాదు, అది దిండిగల్ అని తమిళనాడులో ఉంటుంది. రేపు మార్నింగ్ మున్నార్ స్టార్ట్ అవుతాం అన్నమాట.